గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు మేమందరూ రెడీ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చిరుకూరు బాలాజీ టెంపుల్. మీలో హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిరుకూరు బాలాజీ అండ్ నాతో పాటు మీరందరూ కూడా ఈరోజు దర్శనం చేసుకుందరు కానీ రండి. ట్రెడిషనల్ అవుట్ఫిట్. కార్లో కూర్చుని ఒక 20 minutes వరకు మేము రియలైజ్ అవ్వలేదు మేము చోను బాబుది డైపర్ బ్యాగ్ తీసుకురాలేదని. అందులోనే మిల్క్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ మిల్క్ బాటిల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. మేము అది మర్చిపోయాం అనమాట. సో దారిలో ఫార్మసీలో ఆగి ఒక లాక్టోజన్ ఇంకా ఫీడింగ్ బాటిల్స్ అన్నీ తీసుకున్నాం. అందులో నేను యాడ్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నుంచి చిరుకూరు వెళ్ళింది రాస్తా అయితే సూపర్గా ఉంది, మీకు అస్సలు టైడింగ్గా అనిపించదు. అండ్ 45 minutes అరౌండ్ తీసుకుంది అండ్ 28 kilometers ఉంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండడంతో, క్లౌడీగా చల్లగా ఉండడంతో ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాం. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్నీ నేను కొంచెం క్యాప్చర్ చేశాను, వాటన్నిటిని యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. మళ్ళీ నేను మీకు కలుస్తాను చిరుకూరులో. ఇదిగో కార్ ఇక్కడ పార్క్ చేసుకోవాలండి. చిరుకూరు వెళ్ళిన ముందు అదిగో టెంపుల్ కనిపిస్తూనే ఉంది కదా, ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి, చాలా దగ్గరే, పక్కనే అనమాట. అండ్ మీరు టెంపుల్ దగ్గర స్టార్ట్ అవ్విన వెంటనే ఇక్కడ మంచిగా అన్ని పిల్లల కోసం బొమ్మలు, మన కోసం కూడా చాలా సామాన్లు, ఇలా స్టోన్తో తయారు చేసిన సామాన్లు అన్నీ మంచి దొరుకుతాయి. వుడెన్ స్పూన్స్ ఇవన్నీ చాలా మంచిగా దొరుకుతాయి. అండ్ యాజ్ యూజువల్గా హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నేను చపాతీ చేసుకున్న రోలర్ మరి పెన్న అది అన్నీ కొన్నాను అనమాట. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లోనే చూపిస్తాను. అండ్ ఇవి చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో, బర్డ్ నెస్ట్లు చాలా బాగున్నాయి కదా. ఇది కూడా నేను కొన్నాను, నేను మీకు చూపిస్తాను కొంచెం తర్వాత. అండ్ కుషాల్ అక్కడ బాల్ చూసిన వెంటనే బాల్ అన్నాడు. ఈ రోజుల్లో అబ్సెస్డ్ అయిపోయాడు బాల్స్ కోసం. ఆయనకి బాల్స్ అంటే అన్ని షేప్స్, అన్ని కలర్ బాల్ ఇంట్లో ఉండాలంటున్నాడు. అండ్ అంతే, గుళ్ళోని కెమెరా అలా లేదు, ఎంతవరకు క్యాప్చర్ చేయగలను అంతవరకు క్యాప్చర్ చేశాను. అక్కడ గుళ్ళోని మెయిన్గా ఇలా తిరుగుతూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరు వెళ్ళిన వెంటనే ఈ క్యూలో మేము కూడా జాయిన్ అయిపోతాం. మేము 11 times తిరిగాము, ఎవరు 108 times, 111 times అలాగా చాలాసార్లు తిరుగుతూనే ఉంటారు. ఆ పేపర్స్ ఒకటి పట్టుకుని లైక్ డాట్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. లైక్ ఇందులో కెమెరా అలా లేదు కాబట్టి నేను చాలా వరకు క్యాప్చర్ చేయలేకపోయాను. తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఇలా టెంపుల్స్లో నార్మల్గా ఎలాంటి సామాన్లు దొరుకుతాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫుల్ ఈ మార్కెట్లోంచి మనం ఎగ్జిట్ అవ్వాలి. సో పిల్లలు ఏడుస్తారనమాట ఇక్కడ, ఇది కావాలి అది కావాలి అని. అండ్ అంతేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? ఇది చిన్న వ్లాగ్, కానీ టెంపుల్కి వెళ్ళాం కదా అన్నది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. దాని తర్వాత అరౌండ్ మేము 2:30కి ఇంటికి వచ్చాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండి తిన్నామన్నమాట. కర్రీ పాయింట్ నుంచి కొన్ని కర్రీస్ తెచ్చి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మరి మాకు 45 minutes పడింది. అండ్ రాస్తా అయితే సూపర్ ఉంది. ఓకేనా, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ బోరింగ్గా ఉంటే నిన్నటిది వీడియో చూసేయండి. అండ్ రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.